హాయ్ అండి. మామిడికాయలు ఎక్కువగా ఉండేటప్పుడు మనకి సంవత్సరం మొత్తం పచ్చి మామిడికాయ తినాలి అనిపించేటప్పుడు ఇలా మీరు మామిడికాయ ఒక్కటే కాదు మనకి చింతకాయలు కూడా స్టోర్ చేసుకోవచ్చు సంవత్సరం మొత్తం. పైన తోలు లోపల పిక్క తీసేసి మామిడికాయలు నేనైతే ఇలా సంవత్సరం మొత్తానికి నిల్వ అనేది పెట్టుకుంటాను. చూశారు కదా, మనకి చక్కగా పైన పొట్టు లోపల పిక్క తీసి తురుములాగా తురుముకోండి. చేతులు నొప్పి పెడతాయి కదా ఎక్కువ కాయలు తురమాలంటే, అందుకని మిక్సీలో కొంచెం రఫ్గా ఉండేటట్టు బరక తురిమినట్టు ఉండేటట్టు మనం మిక్సీ పట్టుకొని స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం మొత్తం ఉంటుందండి. మనం వండే ముందు ఒక గంట ముందు డబ్బాతో బయట పెట్టుకొని మనకి ఎంత కావాలో అంతా తీసేసుకొని మళ్ళీ స్టోర్ చేసుకుంటే మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే సంవత్సరం మొత్తం ఉంటుందండి. ఎటువంటి సాల్టు పసుపు ఏమీ వేయవలసిన అవసరం లేదు. ఆ పులుపుకే మనకి స్టోర్ ఉంటుంది ఎక్కువ రోజులు. పుల్లటి మామిడికాయలు అండి, ఎక్కువగా మనకి చింతపండుతో పని లేకుండా ఇలా మామిడికాయలు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం టమాటా కానీ మామిడికాయలు కానీ ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్టోర్ చేసుకోవడం చాలా సింపుల్గా ఈజీగా ఎండబెట్టుకోవచ్చు. నేనైతే ఇది చాలా ఎక్కువగా కాయలు ఉన్నాయని ఒక 3 డబ్బాల వరకు ఇట్లా స్టోర్ చేసుకున్నాను. మీకు ప్లాస్టిక్ దాంట్లో పెట్టడం ఇష్టం లేకపోతే గ్లాస్ దాంట్లో లేదంటే జాడీలో కూడా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదు అంటే మంచి కవర్లు జిప్ కవర్లు దొరుకుతాయి కదా, ఆ కవర్లో కూడా వేసి చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిస్తే ఉంటాయండి. నేనైతే ఈ 3 డబ్బాలు, ఇవి కిలో డబ్బా, ఆ బ్లూ కలర్ది అయితే కేజీన్నర ఉంటుందండి. మొత్తం స్టోర్ అయితే చేస్తున్నాను. సంవత్సరం మొత్తం ఇది ఒక 6 నెలల లోపే అయిపోతుంది. పప్పులో వేసుకోవచ్చు, మనము పచ్చిగా అప్పటికప్పుడు మనకి రోటి పచ్చడి చేసుకోవచ్చు, అప్పటికప్పుడు మనకి తురుము పచ్చడిలా కూడా పోపు వేసుకొని తినవచ్చు, చాలా బాగుంటుంది. ఇవైతే టమాటాలు అండి, మనకి ఎక్కువగా తీసుకొస్తే ఇప్పుడు 100కి 8 కిలోలు 10 కిలోలు అట్లా వస్తున్నాయని అలా ఒక టమాటా 2 ముక్కలు కట్ చేసి ఎండబెట్టిస్తున్నాను. ఇవి టెంకులు పప్పులో వేసుకోవచ్చు, పడేయవలసిన అవసరం లేదు. పుల్లటి టెంకులు అండి, పడేయాలంటే అస్సలు ప్యాను ఒప్పుకోదు. ఎందుకంటే మనకి పులుపు అంటే ఏ కర్రీలోనైనా చారులోకైనా ఒకటి వేసుకుంటే సరిపోతుంది, చింతపండు బదులుగా అనిపిస్తుంది. అందుకని అన్నీ ఎండబెట్టేస్తే ఇలా అవుతాయండి మామిడికాయ ముక్కలవి. పచ్చిది కావాలంటే తురుముకొని స్టోర్ చేసుకోండి, లేదు ఎండువైతే ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఆమ్చూరు పొడిలకు కూడా చేసుకోవచ్చు, మిక్సీలో వేస్తే పొడి అయిపోతుంది. మీకు ఎట్లా కావాలంటే అట్లా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోండి. 1 ఇయర్ మొత్తం మామిడికాయలు. హాయ్ అండి. కొర్రలతో చికెన్ పుల్వా రైస్ అండి. మామిడి తురుము వేసుకొని, ఒక కాయ మామిడి తురుము, అది చికెన్ 1 పావు కిలో తీసుకొని శుభ్రంగా కడిగేసి ఉప్పు కారము పసుపు కొద్దిగా ఆయిల్ వేసి సైడ్కి పెట్టుకోవాలి. 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ ఇది. కొర్రలు కప్పుడున్నర వాటర్ అయితే తీసుకోవాలి. శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలి. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయ, మిరియాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ పోసుకుంటూ. కొర్రలు శుభ్రంగా కడిగేసి కప్పున్నర వాటర్ పోసి సైడ్కి పెట్టాలి. చూసారు కదా, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత సైడ్కి తీసుకోవాలి. అదే కుక్కర్లో కొద్దిగా నెయ్యి మళ్ళీ వేసుకొని లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయ, కొద్దిగా సాజీర వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి. వేగిన తర్వాత సైడ్కి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు వేపుకోవాలి. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మనకి కొర్రలు ఎప్పుడు కూడా గట్టిగా అయిపోతాయండి. మనం వండి సైడ్కి పెట్టామంటే గాలికి గట్టిగా అయిపోతాయి. గాలి బారకుండా మనం హాట్ బాక్స్లో కానీ లేదంటే కుక్కర్ మూత తీయకుండా అలాగే పెట్టినట్లయితే సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. ఆ రుబ్బుకున్న మసాలా మామిడి తురిమేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 1 కేజీ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది. సైడ్కి పెట్టేసుకొని గాలి అంతా వెళ్ళిన తర్వాత మూత ఓపెన్ చేసి మనం కొర్రలు సైడ్కి పెట్టుకున్నాం కదా, ఆ కొర్రలకి కప్పున్నర వాటర్ తీసుకోండి, చాలా బాగుంటుంది. కొర్రలు మనం ఇంకా కొర్రలకు సరిపడగా నేను రాళ్ళుప్పు వేసుకున్నాను. అంతకుముందు చికెన్కి సరిపడగా వేసుకున్నాను. మళ్ళీ 2 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోండి. కొర్రలు ఎవరైనా కొత్తగా వండేటట్టు అయితే మీరు పప్పు కానీ లేదంటే రసం కానీ తిన్నట్లయితే 1 కప్పు కొర్రలకి 2 కప్పులు వాటర్ అనేది పోసుకోండి. మెత్తగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటే సాఫ్ట్గా తినాలనిపిస్తుంది. ఎప్పుడే కొర్రలు వండినా సరే
గాలికి వదిలిపెడితే గట్టిగా అయిపోతుంది. అందుకని హాట్ బాక్స్లో కానీ లేదంటే మూత పెట్టుకొని ఉంచండి. అప్పుడు సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. మూత ఓపెన్ చేసి ఒక రౌండ్ కలిపేసి వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మళ్ళీ మూత పెట్టి చల్లగా అయ్యే వరకు కూడా మూత తీయకపోతే మనకి పొడి పొడిగా గలగల్లాడుతూ చక్కగా కొర్రలతో పులిహోర రైస్ చాలా బాగుంటుంది. నేను వెంటనే తీసేసాను, కానీ చాలా టేస్ట్గానే ఉంది. మీరు టైం ఉన్నట్లయితే చక్కగా పొడి పొడిగా గాలికి చల్లగా అయిపోతే పొడి పొడిగా వచ్చేస్తుందండి. కొర్రలకు ఒకసారి అలవాటు పడ్డామంటే మామూలు రైస్ అనేది తినబుద్ధి కాదు. మనకి ఆరోగ్యంగా అంత టేస్ట్గా కూడా ఉంటాయి. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి, దొండకాయ రాగిపిండి పకోడీ చేసుకుందాము. చాలా బాగుంటుంది. దొండకాయలు సన్నంగా కట్ చేసుకోవాలి. ఒక్క దొండకాయ 8 భాగాలు అయ్యేటట్టు కట్ చేసుకోవాలి సన్నంగా. అప్పుడే మనకి త్వరగా ఏగిపోతాయి. దొండకాయ పకోడీ చేసేటప్పుడు ఆయిల్ కాస్త ఎక్కువగా అవుద్ది కాబట్టి ఆయిల్లో పెట్టి స్టవ్ వేపుకుంటే ఆయిల్ అంత అవ్వదు. ఒక గిన్నెలో దొండకాయ ముక్కలు, సాల్టు, కొద్దిగా వంట సోడా, పసుపు, కారము, గరం మసాలా వేసుకున్నాను. ధనియాలు, ఎల్లుల్లి పొట్టుతో సహా దంచుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా అల్లం తురిమేసి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. రాగిపిండి ఒక 4-5 స్పూన్ల వరకు వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు వేసుకున్నాను. మనకి సరిపోకుంటే మీరు కలుపుతూ సరిపోకపోతే ఇంకో 2 చెంచాల వరకు రాగిపిండి యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు అయితే సరిపోతుంది. అంతా కలిసేటట్టు కలుపుకొని వేడివేడి ఆయిల్ ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని బాగా చేతితో కలిపేసుకోవాలి. దొండకాయ పచ్చిదనం అనేది సగం వరకు మనకు సరిపోతుంది. ఇంకా వాటర్ సరిపోకపోతే కొద్దిగా ఒక 4-5 స్పూన్ల వరకు వేసుకొని కలుపుకోండి. అంతకు మించి వేసుకోవద్దు. కొద్దిగా చూసుకుంటూ కలుపుకుంటూ కరివేపాకు ఒక గుప్పెడు సన్నగా తరిగేసుకోండి. మీరు పచ్చిమిర్చిలు దీంట్లో వేసుకుంటే దొండకాయలో కలిసి పిల్లలు కూడా తిన్నట్లయితే కారంగా అనిపిస్తుంది కాబట్టి సైడ్కి వేయించి అయితే పెట్టుకోండి. నేను సైడ్కి వేపి పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఆ పిండి అంతా కూడా మనకి రాగి పిండి, కార్న్ఫ్లోరు దొండకాయకి పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి పొడి పొడిగా. వేడివేడి ఆయిల్లో ఇలా వేసేసుకోవడమే. కొద్దిగా వేసుకుంటే త్వరగా ఏగిపోయి మనకి తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఎక్కువ వేయొద్దు. స్టవ్ హైలో పెట్టుకోండి. కొద్దిగా ఇలా వేసుకుంటూ ఫాస్ట్గా వేపేసి తీసేయండి, లేదంటే ఆయిల్ ఎక్కువగా గుంజేస్తుంది. టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదండి, చాలా బాగుంది. ఇప్పుడే నేను కొన్ని పచ్చిమిర్చిలు కూడా వేసుకొని వేపుకొని తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి దీంట్లో కారం చాలామందికి ఎక్కువగా కావాలనుకున్నప్పుడు ఈ పచ్చిమిర్చి పెట్టుకొని తినొచ్చు. దాంతోపాటు క్రిస్పీగా కరకరలాడుతూ మనకి చాయ్తోనైనా లేదు ఏదైనా ఖాళీ టైంలో కూర్చొని తినేటప్పుడైనా చాలా త్వరగా అయిపోతుందండి, ఈజీగా. చూసారు కదా, కరకరలాడుతూ చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అంత టేస్ట్గా ఉన్నాయండి. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఎల్లుల్లి మాత్రం దంచేసుకోవడం మర్చిపోవద్దు. ఈ పకోడీకి ఎల్లుల్లి టేస్ట్ చాలా బాగుంది. చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంది. నచ్చితే ట్రై చేయండి. ఓకేనా, బాయ్ అండి. హాయ్ అండి, మామిడి పళ్ళు ఒక 2 తీసుకొని పైన తోలు లోపల పిక్క తీసి గుజ్జు మాత్రమే తీసుకున్నాను. మీరు ఐస్ క్రీమ్లో చేసుకోవచ్చు, జ్యూస్ లాగా తాగొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కొద్దిగా ఐస్ క్రీమ్ లాగా కొంచెం జ్యూస్ లాగా చేసుకొని తాగాను. మిక్సీ జార్లో వేసుకొని 1 గ్లాస్ వరకు పాలు, ఒక 1/2 గ్లాస్ వరకు షుగర్ వేసుకోండి. ఐస్ ముక్కలు వేసుకొని మెత్తగా సాఫ్ట్గా వచ్చే వరకు మిక్సీ పట్టుకొని ఏదైనా ఒక గిన్నెలో వేసి డీప్ ఫ్రిడ్జ్లో 4-5 గంటల పాటు పెట్టుకుంటే చక్కగా గడ్డలాగా అయ్యి ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. ఇంకా మీకు కావాలంటే దీంట్లో కాజు బాదం కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు. మామిడి పండు వేడి చేయకుండా ఉండాలంటే షుగర్ అనేది మీరు పీసుల్లో తినే దానిపైన చల్లుకోండి, లేదంటే ఇలా జ్యూస్ అయినా మీరు షుగర్ వేసుకుంటే వేడి చేయదు. పిల్లలకు కూడా ఇవ్వచ్చు చక్కగా. ఇప్పుడు మామిడి పళ్ళు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మామిడి తాండ్ర కానివ్వండి, పచ్చళ్ళు కానివ్వండి, ఇట్లా జ్యూసులు కానివ్వండి. చాలామంది మామిడి పండు అంటే చాలా ఇష్టం. కొంతమందికి ఇష్టం ఉండే తినలేరు, ఎందుకంటే మళ్ళీ గడ్డలు వస్తాయేమో బాడీ పైన, వేడి గడ్డలని భయపడుతూ ఉంటారు. కొంతమంది పడదు, మోషన్స్ కూడా అవుతాయి.
అలాంటి వాళ్ళు కూడా షుగర్ వేసి తీసుకుంటే ఏమీ కాదండి. ఈ 3 కూడా నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను 4 గంటల వరకు. మా మనవరాలకి ఐసు మామూలు క్రీమ్ లాగా ఉండి కేక్ లాగా ఉంటే ఇష్టంగా తింటుంది. అందుకనే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. నేనైతే ఇట్లా వాటర్ పోసి జ్యూస్లా చేసుకొని ఒక గ్లాసులో పలచగా తాగుతాను నేను. నాకు ఇలాగే ఇష్టం అండి. తియ్యగా ఉంది మామిడి పండు. ఇది తోటకెళ్ళి తీసుకొచ్చాం కాబట్టి తియ్యగా చాలా స్వీట్గా ఉంది. షుగర్ లేకుండా నడుస్తుంది కానీ షుగర్ వేస్తే వేడి గడ్డలు రావు, చలవ చేస్తుందని షుగర్ వేసుకున్నాము. చూసారు కదా, 4 గంటల తర్వాత ఇలా ఉందండి. ఐస్ గడ్డలాగా చక్కగా క్రీమ్ లాగా జ్యూసీగా చాలా బాగుంది. ఇలా పీసులు కట్ చేసి లేదంటే ఐస్ క్రీమ్ లాగా 2 పుల్లలో పెట్టేసి కూడా పిల్లలకి ఇచ్చినట్లయితే చక్కగా తినేస్తారు. సాఫ్ట్గా మెత్తగా ఉంది. మీకు ఇంకా కాజు బాదం కావాలన్నా మధ్య మధ్యలో తగిలేటట్టు కూడా వేసుకోవచ్చు. కుల్ఫీలాగా ఉంటుంది. చూసారు కదా, చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా అయితే ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా జ్యూసీగా చాలా మెత్తగా ఏదో కేక్ తిన్నట్టే ఉంది. ఐస్ క్రీమ్ అనే కంటే కూడా సాఫ్ట్గా కేక్ లాగా ఉంది. చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, కొర్రలు రాగిపిండి బర్ఫీ చేసుకుందాము. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఒక కప్పుడు కొర్రలు, ఒక కప్పుడు రాగిపిండి 2 సమానంగా తీసుకోవాలి. కొర్రలు వేరే గిన్నెలో వేసుకొని 3-4 సార్లు పిసుగుతూ కడిగేసి ఒక జాలి ఉన్న స్ట్రైనర్లో వేసుకుంటే నీళ్ళన్నీ ఒడిసిపోతాయి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఈ కొర్రలన్నీ వేసి స్టవ్ మీడియంలో పెట్టి వేపుకోవాలి. నోట్లో వేస్తే కరకరలు ఆడేటట్టు వేయించుకుంటే సరిపోతుంది. 3 యాలకులు, ఒక కప్పుడు వరకు ఎండు కొబ్బరి వేయించి సైడ్ తీసుకొని చల్లగైన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. చాలా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు కూడా మిక్సీ పట్టుకోవాలి. కొర్రలు ఏంటంటే కొంచెం మనకి ఉప్మా రవ్వలాగా రఫ్గా ఉంటుంది. పాల మిగడ ఒక కప్పుడు వరకు వేసుకోండి. ఉంటే లేనప్పుడు ఒక గ్లాస్ పాలు తీసుకొని వేసుకోవచ్చు. ఒక కప్పుడు వరకు బెల్లం వేసుకున్నాను, బెల్లం పొడి. మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. కొర్రలు రాగిపిండి సమానంగా తీసుకోవాలి. వేరే గిన్నెలో ఆ రుబ్బుకున్నదంతా వేసేసి ఈ రాగిపిండి వేసేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి సాఫ్ట్గా బర్ఫీ అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఇలా స్పూన్తో బాగా కలుపుతూ రాగిపిండి కొర్రలు కలిసేటట్టు కలుపుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 5-6 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఈ రుబ్బుకున్నదంతా కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి. స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. మనకి నెయ్యి అంతా కూడా బయటికి మళ్ళీ రిలీజ్ అయ్యే వరకు కూడా వేపుతూనే ఉండాలి. ఒకటి తినాలి అనుకునే వాళ్ళు అది మొత్తం తినేస్తారు. ఒక్క మనిషిగా సరిపోదు నేను చేసేదైతే, అంత టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. నెయ్యి కానివ్వండి, రాగిపిండి, కొర్రలు షుగర్ ఉండేవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం బెల్లమే వేసుకున్నాం కాబట్టి చాలా మంచిది. ఏదైనా ఓ బాక్స్లో కానీ లేదంటే ఓ ప్లేట్లో కానీ తీసుకొని ఇలా ఒత్తి చక్కగా బర్ఫీలాగా మనం పెట్టేసుకొని ఓ ప్లేట్లో వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఒక 1/2 అవర్ సైడ్కి పెడితే చల్లగా అయిపోతుంది. చల్లగా అయిన తర్వాత కట్ చేసుకోండి. ఎంత చల్లగా అయినా సరే మనకి మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంది. మనకి రఫ్గా అనిపించదు. ఎంత కొర్రలు వేసినా సరే మనకి రఫ్గా అనిపిస్తుంది అనుకోవద్దు. సాఫ్ట్గా టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, పెసరపప్పు బీరకాయ మామిడికాయ కర్రీ చేద్దాము. చాలా బాగుంటుంది. పప్పు వేసుకున్నాం కదా కుక్కర్లో. ఈ పప్పు పెద్దగా నానవలసిన అవసరం లేదండి. పెసరపప్పు కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. శుభ్రంగా కడిగేసి సైడ్కి పెట్టాను. నేను బీరకాయ తరిగే వరకు మాత్రమే పెట్టుకున్నాను సైడ్కి.
బీరకాయ పైన తోలంతా తీసేసి సన్నగా తరిగేసుకోవాలి. మామిడికాయ ఒకటి తీసుకొని పైన పొట్టు లోపల పిక్క తీసి వేసుకోవాలి. పుల్లటి మామిడికాయ అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసేసుకున్నా, 2 పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసేసుకున్నాను. కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, పచ్చిమిర్చి కారం సరిపోదని ఇంకాస్త కారం వేసాను. కొద్దిగా రాళ్ళుప్పు వేసుకున్నాను. 1 కప్పు నీళ్ళు, ఒక 1/2 కప్పు వరకు మళ్ళీ వేసుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ మనము పులుపు చూసుకొని వేసుకుంటే మంచిదండి. మామిడికాయ పులుపు అనేది ఎక్కువగా ఉంటే కప్పున్నర పోసుకోండి, లేదంటే 1 కప్పుడు వరకు తీసుకోండి సరిపోతుంది. పులుపు ఎక్కువ ఉంటేనే ఈ పప్పుకి టేస్ట్ బాగుంటుంది. కప్పున్నర వాటర్ వేసుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టి 2 విజిల్ వచ్చే వరకు మీడియంలో పెట్టి ఉడికించుకోండి, త్వరగా అయిపోతుంది. అదే స్టవ్ పైన కొద్దిగా కళాయి పెట్టుకొని ఆయిల్, కొబ్బరి నూనె వేసుకుంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను ఎక్కువగా కొబ్బరి నూనె అయితే వంటలకు యూజ్ చేస్తాను, లేదంటే నెయ్యి, పాలు మీగడ. అట్లానే ఎప్పుడైనా డీప్ ఫ్రై చేస్తేనే నార్మల్గా మనం పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ అన్నీ కూడా నేను పట్టించుకునే తెచ్చుకుంటాను. అలాంటివి అయితే ఆరోగ్యానికి చాలా బాగుంటుందని. అంతేనండి. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వాము, మెంతులు, దినుసులు వేసుకొని ఎల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగ వేసుకున్నాను. అంతేనండి. పోపు చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీరు ఏ నూనె తెచ్చినా సరే పట్టించుకున్నది అయితే గానుగ నుంచి మీరు దగ్గరుండి పట్టించుకుంటారు కాబట్టి ఎటువంటి కల్తీ ఉండదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం 2 విజిల్ వచ్చిన తర్వాత సైడ్కి దించుకుని కుక్కర్ చూస్తారు కదా, పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది. బీరకాయ కూడా వాటర్ ఎక్కువగా ఉండి త్వరగా ఉడికిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. పెసరపప్పు ఇంత లూజ్గా ఉందని అనుకోవద్దు, ఎందుకంటే జరసేపు గాలికి గట్టిగా అయిపోతుంది. మనకి పెసరపప్పు ఎంత పలచగా చేసుకున్నా గాలికి అలాగా గట్టిగా పడిపోతూ ఉంటుంది కాబట్టి ఇది కాసేపు అయితే చిక్కబడిపోయి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఏ కూరతో పని ఉండదండి. మనకి మధ్యన బీరకాయ, పలచగా ఉండే పెసరపప్పు, పిల్లలకైతే సలవ చేస్తుంది. బీరకాయ సెలవే, మనకి పెసరపప్పు సెలవే. పిల్లలే కానీ పెద్దలే కానీ కారం తగ్గించి పిల్లలకు కూడా కాస్త నెయ్యి వేసి పెట్టండి, ఆరోగ్యంగా ఉండండి, అందరూ కూడా హ్యాపీగా ఉండండి. నీళ్ళు ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. అసలు మే నెల కూడా రాలేదు, ఎండలు అట్లా ఉన్నాయి. హాయ్ అండి. చికెన్ పకోడీ చేసుకోవడం కోసం నైటే 1 కిలో చికెన్ తెచ్చి ఉప్పు, కారం, పసుపు లైట్గా కొద్దిగా వేసి నేను బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నైట్ అంతా. ఇప్పుడు పకోడీ కోసం కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, ఇంకొంచెం కారం, సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అది సరిపోదని 2 ఎగ్స్ పగలగొట్టి వేసుకున్నాను. వీడియో కొంచెం ఇట్లా కదిలినట్టు అనిపిస్తుంది మీకు, సారీ అండి. నాకు ఫోన్ స్టాండ్ అనేది ఇరిగిపోయింది ఇప్పుడే, అందుకని చేత్తోనే ఒక ఫోన్ పట్టుకొని ఒక చేత్తో ఇలా చేశాను. 1 కప్పుడు వరకు కార్న్ఫ్లోర్, ఒక 1/2 కప్పు వరకు బియ్యపిండి తీసుకున్నాను. మీకు కావాలంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు. నేను ఈ రెండింటితోనే కరకరలాడేటట్టు చికెన్ పకోడీ రెడీ చేస్తున్నాను. ఒక 1/2 చెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి మళ్ళీ ఒక 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. డీప్ ఫ్రైకి సరిపడగా కొద్దిగా ఆయిల్ తీసుకోండి. ఎక్కువ ఆయిల్ అయితే మళ్ళీ మనం ఆయిల్ అనేది ఇంకొక వంటలో వాడడానికి ఇష్టం ఉండదు కాబట్టి మళ్ళీ ఏదైనా నాన్ వెజ్ వండేటప్పుడు కొద్దిగా ఆయిల్ మిగిలినట్లయితే దాంట్లో వేసేసుకోండి. కొద్దిగా చికెన్ వేసుకొని ఒక 3 నిమిషాల తర్వాత మళ్ళీ గరిటె పెట్టి కలపండి, లేదంటే ఆ పిండి అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎగ్ వేసుకున్నాం కాబట్టి గట్టిగా పట్టుకొని ఉంటుంది పిండి, చాలా బాగుంటుంది టేస్ట్. కార్న్ఫ్లోర్ కానివ్వండి, బియ్యపిండి కానివ్వండి, మనకి కరకరలాడుతూ చికెన్ పీసు చాలా టేస్ట్గా అయితే వస్తుంది. మనకి ఆయిల్లో పెట్టి వేపుకుంటే నూనె అనేది ఎక్కువ అవ్వకుండా త్వరగా ఎగుతుంది, జ్యూసీగా ఉంటుంది. ఎంత పెద్ద పీసెస్ అయినా సరే నైట్ మనం కర్రీస్కైనా లేదు ఇలా ఫ్రై చేసుకోవడానికైనా మనం నైటే తెచ్చుకుంటే పీస్ చాలా బాగుంటుంది, టేస్ట్గా పళ్ళల్లో ఇరుక్కోకుండా సాఫ్ట్గా ఉంటుంది. లేదంటే పీస్ నారగా ఉండి పళ్ళల్లో ఇరుక్కునే ఛాన్స్ ఉంటుంది. లేదు అప్పటికప్పుడే తెచ్చిన ఉప్పు నీళ్ళలో ఒక 1/2 అవర్ అయినా వదిలిపెట్టి వండినట్లయితే బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసి తీసుకోండి. ఇంకా గ్రేవీ అనేది మనకు ఉంది కాబట్టి ఎగ్ది, దాంట్లో కొద్దిగా బెండకాయలు పిక్కలతో సహానే నిలువుగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా పకోడీలాగా వేయించుకొని తింటే చాలా బాగుంది. నిజం చెప్పాలంటే చికెన్ కంటే కూడా బెండకాయ పకోడీనే చాలా టేస్ట్ ఉందండి. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి చికెన్ కూడా బాగుంటుంది, కానీ జ్యూసీగా 2 కూడా చాలా బాగా వచ్చాయి. ఎవరైనా అలా పిండి లాస్ట్లో ఉన్నట్లయితే
ఉల్లిపాయలు కానీ బెండకాయ కానీ ఆలు కానీ వేసి అలా నీట్గా మనం వంట చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, చికెన్ పీస్ చాలా సాఫ్ట్గా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుందండి. పిల్లలే కానీ పెద్దలే కానీ బయట నుంచి తెచ్చే కంటే మనం ఇంట్లో ఫ్రై చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే మనం ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ వాడం కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. హాయ్ అండి, పన్నీర్ 65 చేసుకుందాము. ఒక గిన్నెలో పన్నీర్ ముక్కలు, 1 కప్పు వరకు మైదా, 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోరు, ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి, పసుపు, సాల్టు, కారము, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోస్తూ ఆ స్టఫింగ్ అంతా కూడా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒట్టిగా కూడా సైడ్ డిష్గా తినొచ్చు. నేను టమాటా రైస్ చేసి దాంట్లో కలుపుకొని మనకి పన్నీర్ బిర్యానీలాగా కూడా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలా కలిపి ఒక 1/2 అవర్ సైడ్కి పెట్టేసి తర్వాత వేడి ఆయిల్లోని ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. ఒక్కొక్క పీస్ వేసుకోండి. అప్పుడు అతుక్కోకుండా చక్కగా మనకి స్టఫింగ్తో బాగా వస్తుంది. మీరు ఇలా సైడ్ డిష్గా కూడా ఏ రైస్ మీదకైనా పెట్టుకొని తినొచ్చు. ఒట్టిగా కూడా తినేయచ్చు. చాలా బాగుంటాయి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని టమాటా రైస్ అయితే చేసుకుందాము. కొద్ది సాజీరా, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కాజు వేసి బాగా వేపుకోవాలి. ఒక చిన్న గ్లాసుతో 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. కుక్కర్లో ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేపుకున్న తర్వాత ఒక 5 టమాటాలు మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. రాళ్ళుప్పు, గరం మసాలా, కారం వేసుకున్నాను. మనం పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నాం కాబట్టి కొద్ది కారం వేసుకున్నాను. ఈ టమాటా అంతా కూడా దగ్గర పడే వరకు వేపుకున్న తర్వాత ఆ కడిగి పెట్టుకున్న రైస్ అంతా కూడా వాటర్తో సహా వేసేసుకోండి. బాగా కలిపేసి మూత పెట్టి 2 విజిల్ వస్తే సరిపోద్ది. స్టవ్ మీడియంలో పెట్టుకోండి. ఇదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ తీసుకోండి. పొడిగా వస్తుంది. 1 కేజీ అయితే సరిపోతుంది బాస్మతి రైస్కి. కుక్కర్లో గాలి అంతా వెళ్ళే వరకు కూడా మూత తీయకూడదు. ఇలా కలిపేసి పన్నీర్ 65 ఏవైతే ఉన్నాయో అవి నేను కొన్ని ముక్కలు దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకున్నాను. మళ్ళీ ఆ ముక్కలకి అన్నం అంతా పట్టేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల వరకు అలాగే వదిలిపెట్టినట్లయితే మనకి చక్కగా టమాటా రైస్తో పన్నీర్ 65 చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ పిల్లలు అడిగి మరీ వండిపించుకుంటారు. అంత టేస్ట్ అయితే ఉంది. ఇంకా సైడ్కి కూడా కొన్ని ముక్కలు పెట్టేసుకొని మనకి బిర్యానీ లాగానే అనిపిస్తుందండి. పన్నీర్ 65 బిర్యానీ సూపర్గా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, స్వీట్ రోల్ అయితే చేసుకుందాం. కొబ్బరి నువ్వులు పొడేసి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. మైదా 1 కప్పుడు తీసుకొని చిటికెడు సాల్ట్, చిటికెడు వంట సోడా, వేడి ఆయిల్ అయితే 2-3 స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా ఆయిల్ అంతా పిండిలో కలిసేటట్టు పిసుకుతూ కలుపుకొని మనకు గుప్పెట్లోని పిండి గడ్డగట్టేటట్టు ఇట్లా పిసుక్కోవాలి. కొద్దిగా వాటర్ పోసి మన చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. సైడ్కి మూత పెట్టి ఇప్పుడు స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని కొబ్బరి వేయించి సైడ్కి తీసుకోవాలి. నువ్వులు కూడా వేయించి సైడ్కి తీసుకోవాలి. 4-5 యాలక్కాయలు కూడా వేయించి సైడ్కి తీసుకోండి. అదే గిన్నెలో కొద్దిగా వాటర్ పోసి 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి. 1 యాలక్కాయ దంచేసుకోండి. మనం ఈ మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి, నువ్వులు, యాలకులు వేసి ఈ పొడి అంతా సైడ్కి పెట్టుకొని మనకి పాకం అనేది గులాబ్ జామున్ కంటే కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది. దీంట్లో కొంచెం బెల్లం పొడి వేసుకొని బాగా కలిపి సైడ్కి పెట్టుకోవాలి. మనము కలిపి పెట్టుకున్న మైదా పిండి చిన్న బాల్స్లో చేసుకొని చక్కగా చపాతీలా పాముకోవాలి. మనకి పాకం రెడీ అయిపోయిందండి. గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది. గట్టిపడకుండా కొద్దిగా నిమ్మరసం వేసి మూత పెట్టి సైడ్కి పెట్టుకోవాలి. ఇలా చపాతీలో పాముకొని మనము ఏదైతే కొబ్బరి పొడి చేసుకున్నామో అది ఒక్కొక్క స్పూన్ వేసి చుట్టూ వాటర్ అప్లై చేసి ఇట్లా మడుచుకోండి. నేను చూపిస్తున్న విధంగా చాలా బాగుంటాయండి. స్వీట్ చాలా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఇవి చేసుకొని తినండి. ఎందుకంటే అంత జ్యూసీగా ఉండి
లోపల స్వీటు బయట స్వీటు జ్యూసీగా చాలా బాగుంటాయండి. మనకి వాటర్ అప్లై చేసుకొని మనకి అతుకు అనేది వీడిపోకుండా చక్కగా పిండి కొంచెం అప్లై చేసుకోండి. లేకపోతే ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత ఇవి వేసుకొని ఉల్టా పల్టా వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకోండి. మరీ మాడిపోకుండా ఉల్టా పల్టా చేసుకుంటూ చక్కగా వేపుకోండి. పిండి మైదా కాబట్టి ఊరికనే వేడి ఎక్కువగా ఉంటే త్వరగా నల్లబడిపోతాయి. స్టవ్ మీడియంలో పెట్టుకొని చక్కగా వేపుకుంటే ఈ బెల్లం సిరప్ ఏదైతే ఉందో దాంట్లో వేసేసుకొని బాగా మన స్పూన్తోని ఉల్టా పల్టా చేసి మునిగేటట్టు ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. వేడివేడికి తీసి ఆ పాకం కూడా గోరువెచ్చగా ఉండాలి, మరీ చల్లగా అవ్వకూడదు. చూసారు కదా ఎంత జ్యూసీ అంటే మనం ఇట్లా ఇరిస్తే లోపల కూడా మనకి బెల్లం పాకం అనేది వెళ్ళి చాలా జ్యూసీగా అయితే ఉన్నాయండి. టేస్ట్ అయితే ఇంకా మామూలుగా లేవు. స్వీటు ఇష్టపడే వాళ్ళు ఒక 2-3 తింటే చాలు, వాళ్ళకి చాలా ఎక్కువ స్వీట్ అనిపిస్తుంది. స్వీట్ తినని వాళ్ళు ఒక్కటి తింటే చాలండి. అబ్బా ఇంకా స్వీట్ మీదే విరక్తి పుట్టేద్ది, అంత జ్యూసీగా అంత టేస్ట్గా అయితే ఉన్నాయి. ఎవరికైనా బాగా స్వీట్ ఇష్టం ఉంటే ట్రై చేయండి. హాయ్ అండి, పెసరపప్పు పెరుగుతో గుంత పొంగనాలు చారు అయితే చేసుకుందాం. చాలా బాగుంటుంది. 1 గంట పెసరపప్పు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. గడ్డ పెరుగు వేసుకోండి, ఎక్కువ చారు అనేది వస్తుంది. మీకు నువ్వులు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే ఒట్టి పెరుగుతో కూడా చేసుకోవచ్చు. నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటుంది, చిక్కగా ఉంటుంది. ఒక 4-5 స్పూన్ల వరకు నువ్వులు వేయించి మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక రౌండ్ తిరిగిన తర్వాత పెరుగు మళ్ళీ వేసుకొని ఒక రౌండ్ తిప్పేసి ఒక గిన్నెలో పోసుకోవాలి. ఈ పెరుగు అయితే మాకు సరిపోదని ఇంకొక కప్పుడు పెరుగు తీసుకుంటున్నాను. మీకు ఎంత చారు కావాలనేది మీరు పెరుగుని బట్టి వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పెరుగు గుంత పొంగనాలు వేసుకున్న తర్వాత టేస్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. అదే మిక్సీ గిన్నెలో కొంచెం నానబెట్టుకున్న పెసరపప్పు, మిరియాలు, చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా సాల్టు, వంట సోడా, జీలకర్ర, కొద్దిగా వాము నలిపి చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కడుపు ఉబ్బరంగా ఉండదు. పెసరపప్పు అయినా శనగపప్పు అయినా మనం వాము అనేది కాస్త ఎక్కువ వేస్తే ఎన్ని తిన్నే హాయిగా ఉంటుంది. స్టవ్ పైన గుంత పొంగనాలు ప్లేట్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ రుబ్బు పెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఉల్టా పల్టా చేసి మూత పెట్టుకొని వేపుకోవాలి. మనకి దోశల పిండి మాదిరిగా అవి రుబ్బుకుంటే సరిపోతుంది. మరీ టైట్గా రుబ్బేసినాం అనుకోండి లోపట అంత కుక్ అవ్వదు. మనం ఎందుకంటే వంట సోడా వేసాం కాబట్టి గుల్లగా వస్తాయి ఇట్లా పలచగా పోసిన వల్ల. పోపు గరిటలో కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కలిసిన దినుసులు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగ వేసుకొని అల్లం తురుముకుని వేసుకోండి, చాలా బాగుంటుంది. స్టవ్ బంద్ చేసి కింద దించిన తర్వాత కొద్దిగా పసుపు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు. నేను కొద్దిగా పసుపు వేసాను. చూసారు కదా లోపల మెత్తగా బూరెల్లాగా చక్కగా ఉడికిపోయిన, అలా ఒట్టి కూడా తినేయొచ్చండి, అంత టేస్ట్గా ఉన్నాయి. పెరుగులో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని సన్నంగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కారం కొద్దిగా వేసాను. ఈ చారుకి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందని పచ్చిమిర్చి కాకుండా కొంచెం కారం పొడి కూడా వేసాను. మీకు కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను మిరియాలు ఆల్రెడీ గుంత పొంగనాల్లో వేసాను కాబట్టి ఎక్కువ మిరియాల పొడి అయినా కొంచెం ఘాటుగా అయిపోతుందని కారం పొడి వేసాను. ఇలా అన్ని గుంత పొంగనాలు వేసుకొని పోపు వేసేసుకొని బాగా కలుపుకుంటే రైస్లోకి చాలా బాగుంటుందండి. రైస్లోకి ఒట్టిగా కూడా తినేయచ్చు, అంత టేస్ట్గా అయితే ఉన్నాయి. కాసేపు అలాగే పెడితే మనకి గుంత పొంగనాలు జ్యూసీగా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి.